పేపర్లో రాలే మంచిగా పేపర్ రాలే నాకెళ్ళమ్మ మాతాకి దేనికెళ్ళమ్మ మాతాకి గంజలెల్లమ్మ మాతాకి జై మాతాకి జై భవానీ జై శివాజీ జై భవానీ. కార్యక్రమంలో రాళ్ల ప్రదర్శన జరగడం జరిగింది రేణుకల్లమ్మ జాతర సందర్భంగా. దాంట్లో విన్నర్గా మల్లేశం, రన్నర్గా శంభు ఇద్దరు నిలిచారు. దానికి గాను ఫస్ట్ సెకండ్ వచ్చిన వాళ్ళు. ఈ గత 50-70 సంవత్సరాల నుంచి మనం గంజిల ఎల్లమ్మ జాతర జరుపుకుంటున్నాము. అదేవిధంగా అదే సందర్భంతో మన అమాలి కార్మికులు మల్లేశం గారు ఫస్ట్ ప్రైజ్, శంభు సెకండ్ ప్రైజ్ గెలవడం జరిగింది. తర్వాత మా సార్ ముఖ్యంగా కష్టజీవులు, ఒక కష్టజీవులకు సనాతన ధర్మము ఏ విధంగా ఉంటుంది, ఎట్లా చేస్తున్నారు, అసలు ఈ ఒరవడి ఈసారి మొదటిసారి గత సంవత్సరం ఉన్నది. కానీ ఈ సంవత్సరం లోపల మల్లేష్ కానీ శంభు కానీ వాళ్ళ ప్రతిభను కనపరిచి ఎంతో దేశం లోపల 4 కోట్ల మంది ఉన్నారు. ఈ పరిస్థితుల లోపల ఇటువంటి సందర్భము మన ఎల్లమ్మ తల్లి పుణ్యంగా ఇటువంటి కార్యక్రమాలు జరగడము చాలా సంతోషకరము. అయితే ఇది ఎట్లా ఉండాలంటే విమర్శన అనేటటువంటిది ఏ పార్టీలో వండుకోక ఏమని వండుకోక ఒక సందర్భం వచ్చినప్పుడు అందరూ ఒకటి కావాల్సినటువంటి బాధ్యత ఈ గంజి కార్మికులు నిరూపించారు. వాళ్లకు చాలా ఎంత అంటే అంత నాకైతే చాలా సంతోషమైంది ఈ ఇందులో పాల్గొనడము. నేను ఒక టీచర్ని అయినప్పటికీ నాకు ఈరోజు ఆదివారం ఉండడం వల్ల, సందర్భం ఉండడం వల్ల అందరూ మాకు తెలిసినటువంటి మిత్రులు వాళ్ళ ద్వారా ఇక్కడికి రావడము, వాళ్ళకి ఎంకరేజ్ చేసేటోళ్ళు కూడా కావాలి. ఇప్పుడు ఎక్కడనే ఉన్నా ఎవరెవరు ఏం చేస్తున్నారు, ఎట్లెట్లా చేస్తున్నారు అనేది ఇప్పుడు గెలుపు ఓటములు ముఖ్యం కాదు. ఇక్కడ పార్టిసిపేట్ చేసినామా, ఏమైంది, ఎట్లా అయింది, జాతర ముఖ్యం. జాతర అన్నిసార్లు రాదు, రోజు ఉండదు జాతర, ఎప్పుడో ఏడాదికి ఒకసారి ఉంటుంది. మనం మా క్లాస్మేట్ స్టూడెంట్ ఏమైందంటే ఇది మంచి ఇంకో గ్రేట్ ఏంటంటే ఎవరు ఈడ లొల్లి కాదు. గంజిలో ఒక ప్రోగ్రాం జరుగుతుందంటే పోలీసు వాళ్ళు అవసరం, వాళ్ళు అన్ని అనుకునే చేస్తారు. ఒక్క ప్రోగ్రాం జరిగింది అంటే ఆడ పోలీసు వాళ్ళు అవసరం లేదు. ఏం లొల్లి చేస్తారో ఏం అది ఇప్పటిది కాదు, గంజి ఏర్పడినప్పటి నుంచి ఉన్నది. అది ఒక సిద్ధాంతం. గంజి ఏర్పడి నుంచి మీరు కొనసాగించేందుకు మీకు అందరికీ పాదాభివందనాలు. అయ్యింది మా తమ్ముడు, నా కొడుకు మల్లేష్ చెంబు ఇద్దరు మంచిగా లేపినందుకు నాకు సంతోషంగా ఉంది. వాళ్ళకు నా ధన్యవాదాలు చెప్తూ, ప్రతి సంవత్సరం మన ఎల్లమ్మ సందర్భంగా సందర్భంగా ప్రతి సంవత్సరం ఈ రాళ్ళు లేపడం జరుగుతుంది. ఈసారి నేను గెలిచినందుకు చాలా సంతోషంగా ఉంది. ఆశీర్వాదం ప్రతి ఒక్కరికి అందరికీ ఉండాలని నేను కోరుకుంటున్నా. ప్రతి సంవత్సరం ఇలాగే జరగాలని మా దగ్గర అందరూ ప్రతి ఒక్కరు అందరూ ఉండాలి, మంచిగా జరగాలి. ప్రతి సంవత్సరం మంచిగా జరుగుతుంది. ఈ ప్రోగ్రామ్ కూడా జరుగుతుంది. నేను రేటు 75 కేజీలు చెప్తా. 1 క్వింటాల్ 25 కేజీలు చేయండి, షేర్ చేయండి. కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.